నమస్కారం కృష్ణరావు గారు. నమస్కారం. అవిఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఎట్టకేలకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గారు తర్వాత సభ్యుల్ని నియమించడం జరిగింది. వారందరూ కలిసి మరి గత వారం ప్రప్రథమంగా ఈ బోర్డ్ మీటింగు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇన్నాళ్ళు వివాదాంశంగా ఉండేటువంటి అన్యమతస్థులు తిరుమల తిరుపతి దీనిలో వాళ్ళు ఉండకూడదు అని చెప్పేసి వీళ్ళు అందరూ ఒక విధమైనటువంటి డెసిషన్ తీసుకోవడం చాలా ముదాహకమైనటువంటి విషయం. ఎందుకంటే గత ప్రభుత్వంలో సాధ్యపడింది ఇప్పుడు అట్లీస్ట్ దీని మీద ఒక డెసిషన్ తీసుకున్నారు. సో మరి వాళ్ళని రిటైర్మెంట్ తీసుకుంటారా లేకపోతే మిగిలిన డిపార్ట్మెంట్లకి చేంజ్ చేస్తారా అనేటువంటిది. ఒకవేళ చేసినా ఇంకా ఈ ప్రక్షాళనలో కూడా కొంతమంది తరుగు వెరుగు ఉంటారు. అలాంటి వాళ్ళని కూడా తీసివేయడం మంచిదని అనుకుంటున్నాం. అదొక మంచి పరిణామం నాయుడు గారి అధ్యక్షతన జరిగిన దాంట్లో. అట్లాగే సరే మిగిలిన డెసిషన్స్ తీసుకోవడంలో రాజకీయం చేయకూడదు అని ఒక ఇది చెప్పారు. సో అది కూడా చాలా మంచిది. ఎందుకంటే అంత పవిత్రమైన స్థలంలో భగవంతుని యొక్క దీని మీదే అందరూ వెళ్ళాలంతే కానీ ఈ రాజకీయ పోకడలు ఎవరిని అక్కడ చేయకూడదు అనేది కూడా చాలా మంచి విషయం. తర్వాత మరి ఇప్పుడు అది ఎప్పుడూ ఈ క్యూ లైన్ థియరీ అనేది ఉంది. భక్తులకి ఎంత తొందరగా దర్శనం చేయించగలరు అనే దానికి వీళ్ళు ఒక 2.5 గంటల లోపల చేయించడానికి ట్రై చేస్తామని చెప్పేసి ఒక ఇది చేశారు. మీరు కూడా పూర్వ టీటీడీ ఈవో కింద ఉన్నప్పుడు కూడాను చాలా పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ చేసి ఇది చేశారు. అంటే అంతసేపు 24 గంటలు 48 గంటలు క్యూ లైన్లో ఉండేదానికన్నా టైం స్లాట్ విధానం పెట్టి కరెక్ట్గా ఈ టైంకి వాళ్ళు వెళ్తే అక్కడ వాళ్ళని చేసి వాళ్ళకి దర్శనం వచ్చేటట్టు చూడడం అనేది అది ఒక విధమైన. ఎందుకంటే పాలనాపరంగా చూసుకున్నట్లయితే వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ ఇవన్నీను బయట ఉండి చేయడం వేరు, వాళ్ళు క్యూ లైన్లో ఉండి అందరికీ అందలేదన్నటువంటి చూడడం విషయం. సో ఇట్లాగా పరిపాలనని మళ్ళీ గాడిలో పెట్టడానికని చెప్పి ఈ కొత్త బోర్డు ట్రై చేస్తోంది. సో వాళ్ళు కొన్ని విషయాల మీద డెసిషన్స్ తీసుకున్నారు. ఇంకా మీ మధ్యలో ఇంకా వాళ్ళు ఏమైనా చేయవలసిన అన్ఫినిష్డ్ ఎజెండా ఏమైనా ఉందా? దీని మీద యొక్క మీ కామెంట్స్. మొట్టమొదట ఈ టీటీడీ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో పూర్తిగా అస్తవ్యస్తమైంది అనేటటువంటిది వాస్తవం. ఇది ఒక కుల కుటుంబ వ్యవస్థగా మార్చేసి అంతా తన వాళ్ళతో నింపేసుకొని ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూకి అవకాశం లేకుండా మేం చేసిందే కరెక్ట్ అన్న రకంలో చాలా దరిద్రంగా పాలించారు. ఇన్ఫ్యాక్ట్ గత ప్రభుత్వం పతనం కావటంలో ఒక మేజర్ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టరు వీళ్ళు టీటీడీని మేనేజ్ చేసినటువంటి విధానం. రైట్ఫుల్లీ ఈ గవర్నమెంట్ రాగానే దాని మీద ఫోకస్ పెట్టి వాళ్ళు చేసిన తప్పులను అన్నిటినీ బయటపెట్టి చాలా పెద్ద ఎత్తున ప్రచారం ఇచ్చింది. ఇంక్లూడింగ్ అఫ్ కోర్స్ లడ్డూ ప్రిపరేషన్ విషయం, దాని మీద కూడా పెద్ద ఇష్యూ చేశారు. ఇంత పీక్ తీసుకుపోయినారు కాబట్టి, దీని మీద ఫోకస్ పెట్టారు కాబట్టి నెక్స్ట్ బోర్డును చాలా కాన్షియస్గా నాన్ పొలిటికల్గా సరైన వాళ్ళతో వేసి దీనికి ఒక కొత్త డైరెక్షన్ ఇస్తారేమోనని నేను ఆశించాను. బికాస్ దాని ఫెయిల్యూరు, దాన్ని సరిగ్గా మేనేజ్ చేయకపోవటం ఆ ప్రభుత్వం యొక్క విఫలానికి, ఆ ప్రభుత్వం యొక్క పరాజయానికి కూడా కారణమైనాయి. కాబట్టి దీన్ని కేర్ఫుల్గా మనం రాజకీయాల నుంచి ఇంకొక డైరెక్షన్ ఇవ్వటం, బేసిక్గా ఇంకో డైరెక్షన్ ఇవ్వటం. ఇంత మటుకు అంతా రాజకీయ పునరావాస కేంద్రంగానే నడుస్తూ ఉండనేటటువంటిది వాస్తవం, దాంట్లో ఏమీ డౌట్ లేదు. కానీ ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు డిసప్పాయింట్ చేశారు. మళ్ళీ అదే రకంలో బోర్డును వేసేశారు. అదే రాజకీయం, అదే అకామిడేషన్, అదే థింగు. అంతకుముందు బోర్డుకు ఈ బోర్డుకు పెద్ద తేడా ఏమి చూస్తే అవుపించేటటువంటి పరిస్థితి అయితే లేదు. సో అది ఒక ఆస్పెక్ట్, ఒక ఒక ఒక
పారాడైమ్ షిఫ్ట్ ఇవ్వటానికి అవకాశం వచ్చింది, కావాల్సిన పరిస్థితులను ఏర్పాటు చేసుకున్నారు. గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పిదాలను బాగా ఎత్తి చూపెట్టారు. ఆ మొమెంటం బిల్డప్ చేసిన వాళ్ళు దాని మీద క్యాష్ ఇన్ చేసుకొని ఒక న్యూ డైరెక్షన్ ఇవ్వటంలో మాత్రం ఫెయిల్ అయినారనేది వాస్తవం. సరే, ఇక ఇది ఎన్ని వీళ్ళు చెప్పినా కానీ బ్రాడ్గా అటు ఇటుగా పోతుందే కానీ పెద్దగా ఏదో విప్లవాత్మకమైనటువంటి మార్పులు వచ్చే రకంగా ఈ పాలన ఉంటుందని మాత్రం ఈ బోర్డును చూసిన తర్వాత నేను అనుకోవటం. కానీ 1-2 మంచి విషయాలు ఏంటంటే, ఒకటి అన్యమతస్తులను తొలగించడం. కారణాలు ఏమైనా కానీ ఇది ఎప్పుడో జరిగి ఉండాల్సింది, ఈరోజు కాదు, ఎప్పుడో జరిగి ఉండాల్సింది. ఆ ఇష్యూను హైలైట్ చేసినందుకు ఎల్వి సుబ్రహ్మణ్యం తన పోస్ట్ని కోల్పోయినాడు. అంతకు ముందు నుంచి కూడా ఇది మేజర్ ఇష్యూ, ఆడ బర్నింగ్ ఇష్యూ. సో అనౌన్స్మెంట్ బాగుంది, బట్ దీన్ని కార్యాచరణ తీసి చిత్తశుద్ధితో చేయాలి. లేకపోతే ఎక్కడో చోట లీగల్గా ఇది స్టక్ అయ్యే అవకాశం ఉంది. దీంట్లో కేవలం బోర్డు కాదు, స్టేట్ గవర్నమెంట్ కూడా పూర్తిగా ఇన్వాల్వ్ కావాలి. ఎందుకంటే వాళ్ళందరినీ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళను మిగిలిన డిపార్ట్మెంట్స్లో అబ్సార్బ్ చేయటం, అదంతా మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ సహాయం లేనిది జరిగేటటువంటి విషయాలు కాదు. వాళ్ళు ఐడెంటిఫై చేయటం, ఇవన్నీ అవసరమైతే వాళ్ళ గ్రామాలకు పోయి చుట్టుపక్కల నైబర్హుడ్లో ఎంక్వైరీ చేసి వాళ్ళ మతం ఏందనేది తెలుసడం. ఇన్ఫ్యాక్ట్ నేను మేజర్ రిక్రూట్మెంట్ చేశాను టీటీడీఓగా ఉన్నప్పుడు. అప్పుడు ఇది ఒకటి ఏంటంటే ఒక డిక్లరేషన్ తీసుకున్నాం. డిక్లరేషనే కాకుండా వాళ్ళ ఎక్కడైతే నీకు డౌట్ఫుల్గా ఉన్నాయో అవన్నీ కూడా లోకల్ తహసీల్దార్లకు లోకల్ ఎంక్వైరీకి పంపించాం. సో దట్ యూ మేక్ ఏ లోకల్ ఎంక్వైరీ. ఆ వాడలో కానీ ఆ ప్రదేశంలో కానీ నైబర్స్తో కానీ ఇతను ప్రాక్టీస్ చేస్తున్న రిలీజన్ ఏంటి అని. సో అంత లెవెల్లో తీసుకుపోయి కమిటెడ్గా చేసుకుపోతే మాత్రం ఇది సక్సెస్ అయ్యేటటువంటి అవకాశం లేదు. ఇక 2 గంటల 3 గంటల ఎవరి చేతిలోనూ మంత్రదండం లేదు. హ్యూజ్ క్రౌడ్స్ వస్తూ ఉంటాయి, టైం పడుతుంది, దాంట్లో ఎవరేం చేయగలిగింది ఏం లేదు. ఎంత సౌకర్యంగా ఉన్నంతకాలం వాళ్ళను చూచుకున్నాం, ఎంత సౌకర్యంగా వాళ్లకు ఆ 1 నిమిషం దర్శనం ఇచ్చి పంపించామనేది ముఖ్యంగానే ఈ 2 గంటలు 1 గంట అనేటటువంటిది ఇంప్రాక్టికల్, జరిగేదిగా పెట్టేదిగా. దాని గురించి పెద్దగా ఆలోచించడానికి కూడా నేను పెట్టలేదు. మంచిది, క్వాలిటీ ఆఫ్ లడ్డు ఇంప్రూవ్ అయిందని అందరూ అంటున్నారు పోయి వచ్చిన వాళ్ళు. అదొక మేజర్ పాజిటివ్ ఫ్యాక్టర్. క్లెన్లీనెస్, రూమ్స్ ఇవన్నీ బాగా చేస్తే మంచిదే. దానివల్ల ఇది బాగుండేటటువంటి అవకాశం బాగానే ఉంటుంది. సో చూద్దాం ఎంతవరకు తీసుకుపోతారు. ఎంత పాత బోర్డుల కన్నా డిఫరెంట్గా పాలన చేయగలుగుతారనేది దాన్ని బట్టి వీళ్ళు ఎంత బెటర్గా చేశారనేది ఆధారపడి. అలాగే ఈ శ్రీవాణి టికెట్లు ఇదివరకు సెపరేట్గా ఒక దానికి వెళ్ళిందాన్ని, అంటే దాంట్లో ఏమైనా అర్థం ఉందా లేదా అని నాకు తెలియదు. జనరల్ పూల్కి వెళ్తుంది లేకపోతే దీనికి వస్తుంది అని దాన్ని ఏదో ఒక చిన్న స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. మంచి స్టేషనే. ఇప్పుడు శ్రీవాణిని రద్దు చేయలేరు, అది మంచి స్టేషన్. బికాస్ నేను ఇన్ఫ్యాక్ట్ ఆయన ధర్మారెడ్డి గారు ఈవోగా చేసిన బిగ్గెస్ట్ కాంట్రిబ్యూషన్ ఏదైనా ఉందంటే శ్రీవాణి ట్రస్ట్ను టికెట్స్ ఇవ్వటం. బికాస్ ట్రెమెండస్గా చూడాలనే వాళ్ళు ఉంటారు, పే చేయడానికి రెడీగా ఉంటారు, అవకాశం ఉండదు. సో అప్పుడే బ్లాక్ మార్కెటింగ్ మొదలవుతుంది. ఎప్పుడైతే ఒక రీజనబుల్ అమౌంట్కు మంచి దర్శనం వచ్చే అవకాశం ఉంటే ఇంక బ్లాక్ మార్కెటింగ్ చేసుకొని వాళ్ళ దగ్గర పోరు. సో ఆ రకంగా వీళ్ళ రెవెన్యూస్ కూడా పెరుగుతాయి. సో దట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. సో దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. బట్ ఆయన చేసిన ఇంకో పని ఏంటంటే ఈ వచ్చే డబ్బులన్నింటినీ ఒక సపరేట్ ట్రస్ట్లో పెట్టాడు. ట్రస్ట్లో పెట్టినప్పుడు ఆ ట్రస్ట్ మేనేజ్మెంట్ ద్వారా ఆ డబ్బులు ఖర్చు అవుతాయి. పోర్టుకు పూర్తిగా తెలియకపోవచ్చు. ఇప్పుడు ఆ ట్రస్ట్ను అబాలిష్ చేసేసారు కాబట్టి శ్రీవాణి టికెట్స్ అమ్మకం ద్వారా వచ్చిన డబ్బులన్నీ కూడా జనరల్ పూల్లోకి వస్తాయి. జనరల్ పూల్లోకి వస్తే జనరల్ బడ్జెట్ ఆఫ్ టీటీడీలోకి వస్తుంది, బోర్డు అజమాయిషిలో ఉంటుంది. మంచిదే దాంట్లో. కానీ అంటే ఆ శ్రీవాణి ట్రస్ట్ అనేది పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఎక్కడైతే మారుమూల గ్రామాలు దేవాలయాలని వీటన్నిటిని అభివృద్ధి చేయడం కోసం అని చెప్పి ఈ దర్శనం పెడుతున్నామని మొదట్లో చెప్పినట్టు కరెక్టే. అదే దాన్ని కూడా వాడారు. బట్ అది నువ్వు హిందూ ధర్మ పరిషత్ ద్వారా వన్ ఆఫ్ ది వింగ్స్ ఆఫ్ టీటీడీ చేయవచ్చు. బోర్డే దానికి కొంత అమౌంట్ కేటాయించవచ్చు. దానికి శ్రీవాణి ట్రస్ట్ డబ్బులే పెట్టాలని లేదు, జనరల్ ఫండ్స్ నుంచి కూడా ఇవ్వచ్చు.
ఆ యాక్టివిటీని ఆపకూడదు. సమరసత ఫౌండేషన్ ద్వారా గ్రామాలలో, మారుమూల గ్రామాల్లో, అన్ని హ్యాబిటేషన్స్లో దేవాలయాలు కట్టడం, రన్ చేయటం, అర్చకులను ట్రైన్ చేయటం అనేటటువంటి యాక్టివిటీ హిందూ ధర్మ ప్రచారం ప్రచార పరిషత్ ద్వారా చెయ్యాలి. దానికి శ్రీనివాణి ట్రస్ట్ నుంచి సపరేట్గా ఇచ్చినా సరే, లేదు జనరల్ ఫండ్ నుంచి వచ్చినా సరే, బట్ ఆ యాక్టివిటీని ఆపితే మాత్రం ఘోరం, అది తప్పు. శ్రీవాణి ట్రస్ట్ నుంచి ఇవ్వాలనే లేదు కానీ, బట్ ఇంకో చోట నుంచైనా దాన్ని ఇవ్వాల్సిన అవసరం అయితే. మరి చూద్దాం. మొదటి బోర్డు మీటింగ్లో మంచి డెసిషన్స్ తీసుకున్నారు. మరి రాబోయే కూడాను మనము వాళ్ళు ఏ విధంగా సరిదిద్దుతారనేది ముఖ్యమైనటువంటి విషయం. కొంచెం పాజిటివ్గానే ఉంది కాబట్టి హర్షించదగాల్సిన విషయం. నమస్కారం.